హాయ్, ఐఎమ్ డాక్టర్ అక్షయ్ కుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బాచుపల్లి. ఈరోజు మనం పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఆస్తమా ఉంటే కనుక దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, దానికి డయాగ్నోసిస్ ఎలా. నార్మల్గా అడల్ట్ పీపుల్లో అయితే కనుక ఆస్తమాకి మనం పిఎఫ్టీ స్పైరోమెట్రీ చేసి దాంట్లో మనం ఇన్హేలర్ యూజ్ చేశాక ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనే దాని బేసిస్లో మనం ఆస్తమా ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేస్తాం. కానీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి వీళ్ళు ఆ టెస్ట్ని పర్ఫామ్ చేయడానికి కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో వీళ్ళలో ఆస్తమా డయాగ్నోసిస్ చేయడానికి మనం ఇంకొక పీఈఎఫ్ఆర్ అని ఉంటుంది, పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో రేట్. దానికోసం మనకు హోమ్ బేసిస్లో కూడా ఈ టెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని బ్రీతోమీటర్ అనొచ్చు, రైటోమీటర్ అని కూడా అనొచ్చు. దీంతో మనం ఇంటి దగ్గర పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. పేషెంట్ని ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు అండ్ ఈవినింగ్ పడుకునే ముందు, మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఎంత వేరియేషన్ ఉంటుంది. ఈ స్కేలర్ ఏదైతే ఉందో దీన్ని 0 దగ్గర సెట్ చేసేసి పేషెంట్ని ఇలా పట్టుకొని, దీన్ని అబ్స్ట్రక్ట్ చేయకుండా ఇలా పట్టుకొని ఇలా బ్లో చేయమని చెప్తాం. అప్పుడు వచ్చిన రీడింగ్ని మార్నింగ్ ఈవినింగ్ 2 times రీడింగ్స్ని రికార్డ్ చేసుకొని ఇది ఓవర్ 2 weeks అబ్జర్వ్ చేస్తాం. ఈ 2 weeksలో మనకి ఎంత వేరియేషన్ ఉంటుంది, డయర్నల్ వేరియేషన్ ఎంత ఉంటుంది, దాని బేసిస్లో మనకి పేషెంట్కి ఆస్తమా ఉందా లేదా అనేది డయాగ్నోసిస్కి రావచ్చు. థ్యాంక్ యూ.